హై మై డియర్ ట్రేడర్స్, ఈరోజు మనం డిసెంబర్ 26 మార్కెట్ ఎలా ఉంది, మన ఏ ఎంట్రీస్ తీసుకున్నాము, మా ట్రేడ్స్ అని ఎలా వెళ్ళి అని చెప్పేసి ఒక వ్యూ చూద్దాం. ఓకేనా. ఇంకో నెక్స్ట్ ఏంటంటే టుమారో మార్కెట్ ఎలా ఉంటుంది అని చెప్పేసుకొని కూడా ఉంటుంది. 27 డిసెంబర్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేసి ఒక చిన్న వ్యూ చూద్దాం. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి మార్కెట్లో డైరెక్షన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పేసుకొని చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలిసిపోయినచ్చు. నాకు తెలిసిన ఒక చిన్న మెథడ్ ఉంది. ఓకే, దాన్ని చెప్తాను. ఓకే, దాన్ని బట్టి మీరు మీకు ఒక ఐడియా వస్తుంది మార్కెట్ అనేది ఏ డైరెక్షన్స్ ఉంటుంది ఏంటని చెప్పేసుకొని మీకు వచ్చి ఒక చిన్న వ్యూ అన్న. ఓకేనా. సో మీరు వీడియోని లాస్ట్ దాకా చూడండి. లాస్ట్లో మీకు అది ఇదంతా అనలైజ్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు రివీల్ చేస్తా. ఓకేనా, అది ఎలా ఉంటుంది ఏంటనేసి. ఓకేనా. సో వీడియోలోకి వెళ్దాం మనము. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈరోజు మార్కెట్ నేను చెప్పాను, మీకు ప్రీవియస్ వీడియోలో నైట్ పెట్టాను వీడియో, ఎంతమంది చూసారో నాకు గుర్తులేదు. బట్ చూసిన వాళ్ళు అయితే మీకు ఐడియా చెప్పామండి. ఇక్కడ మనకి బోత్ సైడ్ అనేది లిక్విడ్ ఉంది. ఇక్కడ చిన్న లిక్విడ్ అనేది, ఈ లిక్విడిటీని తీసుకొని మార్కెట్ ఇక్కడ డిమాండ్ ట్యాప్ చేసి రెడీగా ఉన్నారు పైకి పోవడానికి అని చెప్పాను అనమాట మీకు. ఓకేనా. యాక్చువల్గా ఇక్కడ గ్యాప్ అప్ అవుతుంది అనేసి మనకు ముందుగా తెలిసినమాట. అదని ఎలా కనుక్కోవడం ఏంటని చెప్పేసి దానికంటూ కొన్ని సీక్రెట్స్ ఉంటుంది అనమాట. సీక్రెట్స్ అంటే ఏం లేదు కానీ కొన్ని విషయాలు ఉంటుంది అనమాట ఇండియన్ మార్కెట్ గురించి. ఓకేనా. అవన్నీ మీకు ఫర్దర్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను మీకు. అవన్నీ ఎలా మీరు తెలుసుకోవాలి, ఇది ఈ డైరెక్షన్లోకి వెళ్తున్నా ఎలా చెప్పగలుగుతారు అనేసి కొన్ని ఉండదు అనమాట. అవన్నీ మీకు అప్కమింగ్ వీడియోస్లో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అంతా. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన ప్రకారంగా ఇక్కడ రెడీగా ఉన్నారనమాట. మార్నింగ్ ఓపెన్ అవగానే ఇక్కడ నుంచి గ్యాప్ అప్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళారనమాట. ఓకేనా. సో ఇక్కడ మార్నింగ్ ఏమైంటుందంటే నార్మల్గా ఇక్కడ బ్రేక్ చేసి వెళ్ళారనమాట పైకి ఫుల్ అగ్రెషన్గా. ఇక్కడ ఏమన్నా మనం ఇంట్రెస్ట్ తీసుకున్నామా అంటే లేదనమాట. ఓకే, యాక్చువల్గా ఇక్కడ 1 minute బ్రేక్ ఇచ్చేసింది కాబట్టి మనం తీసుకుని ఉండొచ్చు ఇక్కడ. బట్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి చాలా పెద్ద స్టాప్ లాస్ వస్తుంది అనమాట 1 minute వెళ్ళినామంటే. ఓకేనా. మనం 1 minute వెళ్దాం. 1 minute వెళ్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా. మనకి ఇక్కడ 1 minute చేంజ్ ఆఫ్ కటర్ ఉంది అనమాట. ఓకేనా. సో నార్మల్గా మార్నింగ్ మనకు ఫ్లాట్ ఓపెన్ అంటే మేబీ ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళం. ఓకేనా. బట్ ఇక్కడ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి ఇంత పెద్ద స్టాప్ లాస్ ఇవ్వలేము అనమాట యాక్చువల్గా. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మార్కెట్, చెప్పలేము మళ్ళీ ఇది కింద కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇంత స్టాప్ లాస్ ఇవ్వలేం కాబట్టి మనం వెయిట్ చేసాం అనమాట. ఓకేనా. ఇక్కడ ఏమన్నా మనకి 1 minute అలా ఏమన్నా ఎంట్రీస్ వచ్చింటే తీసుకుంటాం ఈ ఏరియాలో. ఎగ్జాంపుల్కి మీకు నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటా మార్నింగ్ బేరిష్ ప్యాటర్న్, బుల్లిష్ ప్యాటర్న్ అని చెప్పేసుకుని. ఓకేనా. దాంట్లో ఆ టైప్లో ఏమన్నా ఇక్కడ వచ్చింటే మనకి ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ దాకా. ఓకేనా. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఏమనుకున్నామంటే మనము ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇలా పైకి వెళ్ళిపోతారు అనుకున్నాం అనమాట. ఓకేనా. సో నేను ఇక్కడ నుంచి యాక్చువల్గా పుట్ సైడ్ అనేది ఎంట్రీ ఉందన్నమాట. ఓకేనా. బట్ కానీ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే సేమ్ అనమాట. ఇప్పుడు మనకి నా ప్రకారం నేను ఏమనుకున్నానంటే నార్మల్గా ఇక్కడ నుంచి మార్కెట్ ఈ ఏరియా ఉంది కదా, ఇది బ్రేకర్ బ్లాక్ అంటారు అనమాట. దీని గురించి కూడా నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను మీకు. ఓకేనా. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఈ సప్లైకి వెళ్తాం అనుకున్నా పైకి. సో ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ తీసుకున్నా కానీ ఇక్కడ దాకే మనకి కన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట మార్కెట్ డౌన్ సైడ్ రావడానికి. ఇక్కడ నుంచి పైకైనా వెళ్ళచ్చు, లేకపోతే కిందకైనా బ్రేక్ చేసాడు. ఓకేనా. సో ఇక్కడ దాకే మనకి వెయిట్ చేసాం అనుకోండి, మనకి స్టాప్ లాస్ అనేది మనకి చాలా ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. మనకి స్టాప్ లాస్ అనేది టార్గెట్ అనేది ఇక్కడ దాకా ఉంటుంది. మనకి ఎంత 1:1 ఉందన్నమాట. అంటే మనకి రిస్క్ రివార్డ్ రేషియో అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి నేను తీసుకోలేదు ఎంట్రీ. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ఏమన్నా అప్సైడ్ ఇస్తే ఎంట్రీస్ ఏమన్నా చూద్దామని చెప్పేసి వెయిట్ చేశాను. ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ కటర్స్ ఏమన్నా ఇస్తే ఈ బ్రేకర్ బ్లాక్ నుంచి మనం తీసుకున్నాం అనుకున్నాం. బట్ మనకి ఎక్కడ చేంజ్ ఆఫ్ కటర్స్ ఇవ్వలేదు, ఇక్కడ బ్రేక్ చేయలేదు, ఇక్కడ హై బ్రేక్ చేయలేదు. సో అలా కిందకి వచ్చేసారన్నమాట. ఓకేనా. సో ఈ ఎంట్రీస్ అనేది మనం యాక్చువల్గా తీసుకోలేదు. యాక్చువల్లీ ఇక్కడ తీసుకునే ఎంట్రీ, బట్ కానీ తీసుకోలేదు నేను. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ దాకా టార్గెట్ అనమాట. ఇక్కడ టార్గెట్ దాకా వచ్చేసింది. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి ఏంటంటే మనకి పైకి వెళ్తుంది అనమాట మార్కెట్, ఇంకా పైకి వెళ్తుంది అనమాట యాక్చువల్గా. బట్ ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ మిస్ అయిపోయాను అనమాట. ఓకేనా. ఆ పాయింట్ ఏంటనేది నీకు వీడియో అయిపోయిన తర్వాత మధ్యలో చెప్తాను నీకు. ఓకేనా. ఆ మెయిన్ పాయింట్ అదనమాట. ఓకేనా. సో అది చూసుకుంటే నేను ముందుగానే నాకు ఇంకా ఒక ఐడియా వచ్చింది, ఇంకా ఇది కిందకి ఫాల్ అవుతుంది అని చెప్పేసుకుని. దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ వచ్చిన సప్లై ఉందన్నమాట 1 minute. ఆ సప్లై రావడానికి మనకి ఇక్కడ లిక్విడ్ మొత్తం ఫామ్ చేశారన్నమాట. లిక్విడ్ తీసుకొని ఆ సప్లై నుంచి మనకు డ్రాప్ అయ్యారన్నమాట. ఇక్కడ కూడా పుట్ సైడ్ ట్రై చేసినచ్చు, బట్ కానీ నేను ఇక్కడ నుంచి కాల్ సైడ్ ట్రై చేశాను అనమాట. ఈ ఎంట్రీ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్తా అని చెప్పేసి. బట్ ఇక్కడ ప్రీమియం ఫుల్గా డీకే ఉండేసరికి ఇంకా అర్థమైపోయింది అనమాట, ఇక్కడ ఉన్న వేస్ట్ అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత మార్నింగ్ మార్కెట్ ఇక్కడ నుంచి డ్రాప్ అయింది అనమాట. ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. బట్ ఎందుకు ఇది డౌట్ వచ్చేసరి లైట్ తీసుకున్నాను అనమాట. దాని తర్వాత ఫుల్ కన్సల్టేషన్ అనమాట. ఈ ఏరియాలో మనకి ఎంత మనీ లాస్ అయ్యామో అంత మనీ లాస్ అయ్యాం. ఓకేనా.
బట్ ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా నుంచి మరి ఎక్స్పెక్ట్ అయ్యే మార్కెట్ అక్కడ నుంచి డ్రాప్ అయ్యింది అనమాట. ఇక్కడ చూపిస్తారంటే ఇక్కడ నుంచి డ్రాప్ అయ్యారు అనమాట కన్సల్టేషన్ తర్వాత. ఓకేనా, ఈ మూవ్ని మనం క్యాప్చర్ చేయలేము యాక్చువల్గా, బట్ అది కొంచెం టఫ్. ఓకేనా, సో అయిపోయింది అనమాట మార్కెట్. ఓకేనా, ఇది ఈ రోజు జరిగిన మ్యాటర్ అనమాట. ఓకేనా, సో దీంట్లో నేను ఇందాక చెప్పా కదా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయా ఏంటని చెప్పేసి, నేనే మర్చిపోయాను అనమాట అది. ఓకేనా, సో అదేంటంటే అది మీకు చెప్పా కదా ఇంకోటి సీక్రెట్ అని చెప్పేసి, ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చెప్తా అనమాట. మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, మనం ఎలా కనుక్కోవాలి, ఇప్పుడు ఎలా జరుగుతుంది అని చెప్పేసి నార్మల్గా అంటే మీకు సిఆర్టీ మెథడ్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా, సిఆర్టీ మెథడ్ అంటే ఏంటంటే క్యాండిల్ రేంజ్ థియరీ అనమాట. ఓకేనా, మనకి సిఆర్టీ మెథడ్ అనమాట. సిఆర్టీ అంటే క్యాండిల్ రేంజ్ థియరీ అనమాట. క్యాండిల్ రేంజ్ థియరీ అంటే ఎసెన్షియల్లీ ఇది ఒక టాపిక్ అనమాట. ఓకేనా, సో మనకి ఒక క్యాండిల్ నుంచి దాని ఒక రేంజ్ని ఫైండ్ అవుట్ చేసుకొని అక్కడ ఏం జరుగుతుందో మనం చూద్దాం అనమాట. ఓకేనా, ఎగ్జాంపుల్కి నార్మల్గా వచ్చి మనకి డే టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాం. ఓకేనా, డే టైం ఫ్రేమ్లో మనం తెలుస్తుంది అనమాట డైరెక్షన్స్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసుకొని. ఓకేనా, మాది మీకు చూపిస్తాం మొత్తం ఎలా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఏంటి మ్యాటర్ అని చెప్పేసి. ఓకేనా, ఇక్కడ మొత్తం డ్రాయింగ్స్ ఉంటుంది, మీకు కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, అవన్నీ లైట్ తీసుకోండి. ఓకేనా, యాక్చువల్గా ఏంటంటే డే థియరీ సిఆర్టీ మెథడ్ ఏంటంటే ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఆ ఒక సినారీ ఎలా ఉంటుంది అని చెప్పేసుకుని. యాక్చువల్గా మార్కెట్ అనేది ఇప్పుడు మనకి ఇది ఒక క్యాండిల్ అనుకోండి యాక్చువల్గా. ఓకేనా, ఈ క్యాండిల్ దీన్ని హైలోని మార్క్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఇది ఓకేనా, హై, ఇది లో అనమాట. ఓకేనా, మనం రెండింటిని మార్క్ చేసుకోవాలన్నమాట హైలోని. మనం దీన్ని మార్నింగ్ నెక్స్ట్ డే క్యాండిల్ ఉంటుంది కదా, ఆ క్యాండిల్ ఏ సైడ్ బ్రేక్ చేసిన చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, సో మనకి మార్నింగ్ ఈ నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి. ఓకేనా, ఫ్లాట్ గానే అట్లా ఓపెన్ అయింది అనుకోండి. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ కింద క్లోజ్ చేస్తారు అన్నమాట. ఓకేనా, క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ ఏమవుతుందంటే క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఈ లిక్విడ్ ఆ ప్రీవియస్ డే పైన లిక్విడ్ అనేది ఉంటుంది అనమాట. నాకు చాలా మంది స్టాప్ లాస్ వేసి పెట్టింటారు అనమాట. ఓకేనా, సో ఆ స్టాప్ లాస్ మొత్తం కలెక్ట్ చేసుకుని అది కిందకు వచ్చేస్తారు అనమాట మార్కెట్. ఓకేనా, సో దీన్ని ఇక క్యాండిల్ రేంజ్ థియరీ అంటారు అనమాట. ఓకేనా, సేమ్ అలాగే డౌన్ సైడ్ వచ్చినా కానీ సేమ్ అలాగే. ఓకేనా, సేమ్ డౌన్ సైడ్ ఉన్నా కానీ మనకి ఇక్కడ వచ్చేసి మళ్ళీ అలాగే వెంటనే బ్రేక్ అవుతున్నాం, మళ్ళీ అలాగే వెంటనే లోపలికి వెళ్ళిపోద్ది అనమాట మార్కెట్. ఓకేనా, సో ఇలా వెళ్తుంది అనమాట. ఇలా వెళ్తే మార్కెట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇలా డే స్వీప్ చేశారు అనుకోండి, వాళ్ళకు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఈ డే యొక్క లో అనమాట. ఓకేనా, ఈ డే ఉంది కదా, ఈ డే యొక్క లో వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ అనమాట. ఇక్కడ స్వీప్ చేయగానే వాళ్ళు తీసుకొచ్చి దీన్ని ఈ లిక్విడ్ని గ్రాప్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి మూవ్ అనేది అక్కడ దాకా ఉంటుంది అనమాట. ఓకేనా, సేమ్ మనకి ఇలా పుట్ సైడ్ కూడా జరిగింది అనుకో, పుట్ సైడ్ సినారీ ఎలా ఉంటుందో చూపెడతాం మీకు. ఓకేనా, సేమ్ మనకి మార్కెట్ ఇలా ఉందన్నమాట డే అనేది. ఓకేనా, సపోజ్ ఇట్లా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేసి మార్కెట్ ఇక్కడ నుంచి నార్మల్గా మనకి వచ్చింది అనుకోండి. ఓకేనా, డే లోనే లిక్విడ్ ఫస్ట్ తీసుకుంటుంది అనమాట. తీసుకున్న తర్వాత ఇలా మళ్ళీ లోపలికి వచ్చేసారు అనుకో, వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఈ యొక్క డే యొక్క హై అనమాట. ఓకేనా, ఈ డే హైని మళ్ళీ తీసుకుంటారు అనమాట. ఈ డే హైని తీసుకున్న తర్వాత మనకి మార్కెట్ అనేది ఈవినింగ్ మార్కెట్ లోపల క్లోజ్ అవుతుందా లేకపోతే బయట క్లోజ్ అవుతుంది దాన్ని బట్టి మనకి డైరెక్షన్ అయితే రేపు రేపు ఉంటుంది అనమాట. రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది డైరెక్షన్ అనిపిస్తుంది. ఓకేనా, సపోజ్ లోపల క్లోజ్ అయిపోయారు అనుకో, దానికి మీనింగ్ దీని మార్కెట్లో లిక్విడిటీలో మెయిన్ ఒక ఫార్ములా ఉందన్నమాట. ఓకేనా, ఆ ఫార్ములా మీకు చెప్తాను. యాక్చువల్లీ ఎవరు చెప్పింటారు అది మీకు. ఓకేనా, అది కొంచెం తెలుసుంటో లేదో తెలియదు. ఓకేనా, ఆ ఫార్ములా చెప్తాను మీకు. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే నార్మల్గా మార్కెట్లో ఏంటంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఫస్ట్ బై జరిగింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ సెల్ జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ దాని తర్వాత ఈ రెండు ఈక్వల్ ఏంటంటే మళ్ళీ బై అనమాట. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ జరిగింది అనుకోండి, మళ్ళీ బై జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈక్వల్ టు మళ్ళీ సెల్ అనమాట. ఓకేనా, ఇది గుడ్ నోట్ చేసుకోండి. బట్ మీకు ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు లైవ్లో చూపెడతాను మీకు. ఓకే, మార్కెట్లో చూపెడతాను మీకు ఎలా ఏంటని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడు ఇది కానీ సపోజ్ ఇలా బాడీ కానీ క్లోజ్ చేస్తుంటే మార్కెట్ అనేది వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది అదంటే మార్కెట్లో ఈ ప్లేస్లో మనకు వచ్చి ఫస్ట్ వచ్చి మార్కెట్లో ఇక్కడ సెల్ జరిగింది అనమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ మేము చూపెడతాయి ఇక్కడ ఏం జరిగింది అసలు. ఓకేనా, ఫస్ట్ మార్కెట్లో ఇక్కడ డౌన్ సైడ్ ఓపెన్ అయ్యేసి ఇక్కడ డౌన్ సైడ్ ఓపెన్ చేసి ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ సెల్ జరిగింది అనమాట. ఓకేనా, సెల్లర్స్ని ఫస్ట్ ఈ సెల్లర్స్ని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సెల్లర్స్ ఇక్కడ బ్రేక్ అవ్వగానే సెల్లర్స్ వచ్చింటారు అనమాట లోపల. ఓకేనా, దాని తర్వాత తీసుకెళ్ళిపోయి మార్కెట్ ఈ హై దగ్గర
ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వగానే మార్కెట్లో ఏమైందంటే మళ్ళీ బయ్యర్స్ వచ్చింటారు అనమాట. ఓకేనా, హై బ్రేక్ అయింది పైకి వెళ్ళిందని చెప్పేసుకుని. ఓకేనా, నెక్స్ట్ మార్నింగ్ ఏం జరుగుతుందిరా అంటే ఈ ఏరియా నుంచి ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యేసి మార్నింగ్ మళ్ళీ సెల్ సైడ్కి ఫుల్ వచ్చేస్తారన్నమాట. ఓకేనా, మళ్ళీ మార్కెట్ వచ్చేస్తారన్నమాట. ఓకేనా, ఇది ఫార్ములా అనమాట. సెల్ బై జరిగితే మళ్ళీ సెల్ జరుగుతుంది, మళ్ళీ అలాగా మనకి బై సెల్ జరిగితే మళ్ళీ బై జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకొని దీనికి ఎగ్జాంపుల్స్ మీకు చూపెడతా. ఓకేనా, సపోజ్ మార్కెట్ కానీ ఇక్కడ బాడీ క్లోజ్ అయ్యి ఉంటే ఇక్కడ బాడీ కానీ క్లోజ్ అయ్యింటే మనకి దీన్ని బాడీ క్లోజ్ అయ్యింటే ఐ మీన్ ఇక్కడ ఏమిటంటే మనకి నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చి మేబీ అప్ సైడ్ ఉండొచ్చు అనమాట. ఓకేనా, అప్ సైడ్ వెళ్ళడానికి మార్కెట్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు చూపెడతాను. ఓకేనా, లైవ్లో డే టైం ఫ్రేమ్లో మీకు చూపెడతాను ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్కి ఇక్కడ రౌండ్ చేసి పెట్టాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ మార్కెట్ మనకి ఏంటంటే ఇది వచ్చి డే వచ్చి ఎండ్ అయిపోయింది అనమాట. ఓకేనా, దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనమాట. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేసి మార్కెట్ కిందికి వచ్చి ఈ లిక్విడ్ తీసుకుంది అనమాట మార్కెట్. ఓకేనా, సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఏం చేశారు, ఇక్కడ సెల్లర్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు అనమాట. ఓకేనా, సెల్లర్స్ అనే వాళ్ళు బ్రేక్అవుట్ అవ్వగానే సెల్లర్స్ దూరారు అనమాట ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ దీని యొక్క నెక్స్ట్ టార్గెట్ ఏంటి, దీనికి ఈ ప్రీవియస్ డే యొక్క హై అనమాట. ఇది దీని టార్గెట్ అనమాట. ఓకేనా, సో అక్కడికి వెళ్ళిపోయారు మార్కెట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ బ్రేక్అవుట్ అయిన కానీ బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యారు. అంటే ఐ మీన్ హై బ్రేక్ అయింది అని చెప్పేసి కొన్ని సినారియోస్ ఎంటర్ అయ్యారు వాళ్ళు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే బయర్స్ ఇక్కడ వచ్చారన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ మార్కెట్ ఇప్పుడు ఇక్కడ వచ్చి మనకి బాడీ క్లోజ్ చేయలేదు పైన. ఓకేనా, బాడీ క్లోజ్ చేయకుండా మళ్ళీ కిందకి వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ డే ఏం జరిగింది, ఇక్కడ ఏమన్నా కొంచెం సప్లై కానీ లేకపోతే ఇంబ్యాలెన్స్ కానీ ఏమన్నా ఉంటుంది ఏరియాస్. ఓకేనా, నేను ఇందాక చెప్పాను కదా బీబీ అని చెప్పేసుకున్నది. ఓకేనా, ఆ ఏరియా నుంచి మనకి అనేది ఫాల్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు కిందకి వచ్చిందా, సేమ్ అలా మనకి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు చూపెడతాను. ఓకేనా, ఇక్కడ చూసారంటే ఇక్కడ. ఓకేనా, సేమ్ ఇక్కడ ఏం చేశారంటే మనకి డేని ఎలా చేశారని చెప్పేసి. ఓకేనా, ఇక్కడ చూసారంటే ఇది మొత్తం అనమాట డే లిక్విడ్ అనమాట. ఇది మొత్తం ఈ డే లిక్విడ్ని మార్నింగ్ స్వీప్ చేస్తుంది అనమాట. ఓకేనా, స్వీప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మనకు ఎలా ఉండింది మూమెంట్ అంతా డౌన్ సైడ్ అనమాట. ఓకేనా, ఈ క్యాండిల్స్ అంటే మొత్తం మూమెంట్ అంతా మనకి డౌన్ సైడ్ అనమాట ఇదంతా. ఓకేనా, సో అలా మనకి ప్రతి ఒక్క ఏరియాలో అలాగే ఉంటుంది అనమాట. ఓకేనా, మీరు ఎక్కడ చూసుకున్నా కానీ మార్కెట్లో అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు ఇంకా చాలా ఏరియాస్ చూపెడతాను మీకు. ఓకేనా, లైవ్లోనే. ఓకేనా, అది ఇక్కడంతా చూసారంటే నేను రౌండ్ చేసి పెట్టాను అనమాట మీకోసము. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్కి ఇక్కడ వచ్చి మనకి ఏంది, ఇక్కడ వచ్చి మనకి తీస్తున్నారు ఫస్ట్. ఓకేనా, స్వీప్ చేయగానే నెక్స్ట్ టార్గెట్ ఏంది వాళ్ళకి. ఓకేనా, ఈ క్యాండిల్ ఈ డే యొక్క హై అనమాట. ఓకేనా, ఇది మొత్తం తీసేస్తున్నారు వచ్చి. ఓకేనా, ఆ రోజు లోపల వచ్చి తీసేస్తున్నారు వచ్చి. ఓకేనా, అది తీసేస్తున్నారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ డే ఏమైందంటే మార్కెట్లో ఇక్కడ ఏమన్నా కొంచెం ఫేర్వాలీ గ్యాప్స్ లేకపోతే ఇందాక చెప్పారు ఆర్డర్ బ్లాక్స్ ఏమన్నా అలా మిస్ అయ్యింది అనమాట. ఓకేనా, సో ఇక్కడ నుంచి తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట. ఓకేనా, ఆ డైరెక్షన్ అక్కడ పోయింది అనమాట. నెక్స్ట్ వేరే సినారీ చూద్దాం. ఇక్కడ చూసారంటే సేమ్ అలాగే ఇక్కడ మనకి స్వీప్ చేశారా, నెక్స్ట్ టార్గెట్ ఏంటి వాళ్ళకి ఈ డే యొక్క హై అనమాట. ఓకేనా, ఈ డే హై హెడ్ అని తీసుకోవడానికి పోయారు అనమాట. ఓకేనా, సో మార్కెట్ అనేది నెక్స్ట్ అదే ఎలాగ వెళ్ళిపోయారు అనమాట ఆ డైరెక్షన్లోనే. ఇక్కడ బాడీ క్లోజ్ చేశారు కాబట్టి ఇంక వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా, ఇది వచ్చి ఒక 2 days జరిగింది అనమాట ఈ మూవ్ మొత్తం. ఓకేనా, సో ఇక్కడ సేమ్ అలాగా ఇక్కడ చూసారంటే సేమ్ ఇక్కడ అలాగా ఉంటుంది. ఇది లిక్విడ్ తీస్తున్నారా, ఇక్కడ లోన్ ఇస్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఏంది ఈ హై అనమాట. ఓకేనా, ఈ హై ఆ రోజు తీసుకోకపోయినా నెక్స్ట్ డే తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. ఓకేనా, సో ఇక్కడ బాడీ క్లోజ్ చేసింది కాబట్టి ఆ డైరెక్షన్ వెళ్ళిపోయింది అనమాట పైకి. ఇప్పుడు సేమ్ ఇక్కడ మనకి ఇక్కడ చూద్దాం ఇచ్చినది కూడా. ఓకేనా, మార్కెట్ ఏమైంది, ఇది ఇక్కడ వచ్చి బ్లూ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యేసి కిందకి వచ్చి మార్కెట్ దీన్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళి క్లోజ్ అయింది కాబట్టి మనకి పాజిటివ్గా క్లోజ్ అయ్యన్నమాట. ఓకేనా, ఈ యొక్క టార్గెట్ తీసేస్తున్నారు అన్నమాట ఇక్కడ. ఓకేనా, సేమ్ నెక్స్ట్ మనకి ఇంకొక ఎగ్జాంపుల్స్. ఓకేనా, ఇక్కడ చూసినామంటే ఈ డే లిక్విడ్ తీస్తున్నారా మార్కెట్లో, ఈ డే లిక్విడ్ని తీస్తున్నారు అనమాట. తీసుకున్న తర్వాత వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అనమాట. ఈ డే హైని తీసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు తీస్తున్నారు అనమాట. తీసి బాడీ క్లోజ్ చేసి పెట్టేశారు కాబట్టి ఇంకా వెళ్ళిపోయింది మార్కెట్లో పైకి అలాగే. ఓకేనా, సో అలాగా ఇప్పుడు మనకి ఇక్కడ అలాగే ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడే పక్కనే ఉంది ఎగ్జాంపుల్. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ ఈ హైని వచ్చి తీసేస్తున్నారు. ఓకేనా, హైని తీసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఏంది, ఈ లోన్ తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ లోన్ తీసేసుకోవాల్సి ఉంటుంది. సో అయిపోయింది అనమాట. వాళ్ళ మనకి మార్కెట్లో మనకి ఫర్దర్గా ఇలా వస్తూ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క ఏరియాలో మీరు అబ్జర్వ్ చేశారంటే చాలా వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి. ఓకేనా, ఇంకా ఇప్పుడు ఇక్కడ కూడా చూసారనుకో, ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా చూసారనుకో లాస్ట్గా దీనికి మనం ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి కనబడతాయి ఇవన్నీ. ఓకేనా, ఇక్కడ చూసారంటే ఇక్కడ లో తీసేసుకుంది,
నెక్స్ట్ టార్గెట్ ఏంది, ఈ హై అనమాట. ఓకేనా, ఈ హైకి వెళ్ళిపోయారనమాట. ఓకేనా, అయిపోయింది ఇక్కడ. సో నెక్స్ట్ సినారియో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే నేను సేమ్ మనకి ఇలాగే ఉందన్నమాట ప్రజెంట్ డేస్లలో. ప్రజెంట్ ఈ అనమాట ఇక్కడ ఉన్న డేస్. ఓకేనా, ప్రజెంట్ 26th. ఓకేనా, రేపు ఇవన్నీ ఇది సినారియోస్ అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే మార్కెట్లో ఈ ఈ ఈ లోన్ అనేది తీస్తున్నారు అనమాట. ఓకేనా, ఈ రోజు తీసుకున్నారు. సో దీన్ని తీసుకొని లోపల క్లోజ్ చేశారనమాట. లోపల క్లోజ్ చేశారంటే మేబీ రేపు ఇక్కడ నుంచి ఏమన్నా పైకి వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ మనం అనుకున్నాం కానీ నా సినారియోస్ ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో, ఐ మీన్ ట్రెండ్ లైన్ షేప్ ఉంది మొత్తం. ఇక్కడ లిక్విడిటీ సెట్టింగ్స్ ఉన్నాయి. దీన్ని 15 minutes మీకు పెట్టి చూపిస్తాయి ఇంకా క్లారిటీగా. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ ఎక్కువ చెప్పాను అనమాట మీకు. ఓకేనా, సో ఇక్కడ లిక్విడ్ అనేది తీస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్సైడ్ బార్స్ అంటారు. ఇన్సైడ్ అంటే ఒక క్యాండిల్ లోపల ఒకటి ఉన్నాయన్నమాట. సో మనకి ఎంటైర్గా రేపు ఏం జరగచ్చు అంటే ఈ డే హైని తీసుకున్నారు అనుకో, ఇక్కడ నుంచి అగ్రెషన్ ఫాల్ ఉంటుంది. ఈ డే హైని తీసుకున్నారంటే నెక్స్ట్ టార్గెట్ ఏంది వాళ్ళకి, డే లో అనమాట. ఓకేనా, ఈ డే లోస్ అనమాట. ఈ డే లోస్ ఇక్కడ నుంచి మనం చూసారంటే చాలా పెద్ద మూవ్స్ అని చెప్పే పెద్ద ఎంట్రీస్ అనేసి మనం ఇక్కడ చూసారంటే దాదాపు ఒక చాలా ఉన్నాయన్నమాట. ఓకేనా, 200 points ప్లస్ ఉంది. ఓకేనా, సో మనకి ఈ మూవ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ పెద్ద మనీ వస్తుంది అనమాట మనకి మంచిగా దీంట్లో చేసుకుంటే. ఓకేనా, ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీకు ఇప్పుడు 15 minutes వెయిట్ చూపిస్తాను నేను మీకు. ఓకేనా, నెక్స్ట్ రేపు ఏం జరగచ్చు అనేసి. ఓకేనా, యాక్చువల్గా నేను ఈరోజు తీసుకుంటుంది హైని. సో ఈరోజు మనకి పుట్ చేయడం మంచిగా ఉంటుంది అనేసి అనుకున్నా. బట్ ఏంటంటే ఇది ఇక్కడ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయారు అనమాట. ఓకేనా, అందుకే నేను ఇక్కడ ఎంట్రీ అనేది నేను తీసుకోలేదు అనమాట. మళ్ళీ పైకి వచ్చి తీసుకుంటారేమో అన్న ఒక డౌట్తో తీసుకోలేదు నేను. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఏం జరుగుతుందంటే నెక్స్ట్ డే ఐ మీన్ 27th టుమారో ఏం జరగచ్చు అని చెప్పేసి అంటే ఇదే అనమాట మన వ్యూ. ఓకేనా, సేమ్ ప్లాన్ ఏమంది నిన్న ఏం ఆడుకున్నాం అదే సేమ్ ప్లాన్. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మన లిక్విడ్ అనేది ఉందన్నమాట. ఇక్కడ 4 ప్లేసెస్లో ఉంది. ఓకే, ఇదంతా డే హైట్ లిక్విడిటీస్ ఇంక లోపల కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ సేమ్ కింద కూడా ఉన్నాయన్నమాట. మనకి మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందికి వచ్చి ఇలా కిందికి వచ్చారనుకోండి, కిందికి వస్తే మనకి ఈ డిమాండ్ నుంచి మనకి ఇలా పైకి వెళ్తారు అనమాట. ఓకేనా, సపోజ్ మనకి ఇక్కడ నుంచి పైకి వెళ్ళారనుకుందాం, మీకు ఇక్కడ నుంచే పైకి వెళ్ళారనుకో, ఇలాగే ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తే ఈ డే హైస్ని తీసుకొని ఈ సప్లై నుంచి మనకి కింద పడతారు అనమాట. ఓకేనా, సో ఈ 2 types ఉన్నాయి మార్కెట్లో. ఓకేనా, వెయిట్ చేసి ఓపిక తీసుకోండి. ఓకేనా, మీకు ఏదైనా అర్థం కాకపోతే ఇంక నాకు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ పెట్టండి. ఓకేనా, ఐ మీన్ మీకు ఇంకా ఏమైనా అప్కమింగ్ వీడియోస్ ఏమైనా సీక్రెట్స్ ఏమైనా కావాల్సి ఉంటుంది. ఇందాక చెప్పాను కదా ఇక్కడ గ్యాప్ డౌన్ అవుతుంది, గ్యాప్ అప్ అవుతుంది ఎందుకని చెప్పేసుకొని ఆ వీడియోస్ కూడా మీకు అప్కమింగ్ చెప్తాను మీకు. ఓకేనా, మీకు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియోస్ చేయాలంటే మీకు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారో నాకు తెలియాలి. మీరు అలా చేస్తే నేను ఫర్దర్గా ప్రతి ఒక్కటి చేయగలుగుతాను అనమాట. ఓకేనా, సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్స్. అండ్ కామెంట్స్ కూడా మంచిగా పెట్టారు. ఓకేనా, అందరికీ థ్యాంక్ యూ. మీకు సపోజ్ మీకు ఇవన్నీ నచ్చింటే కొంచెం ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే ఈ వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ వాళ్ళు కానీ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, షేర్ చేసి వాళ్ళు కూడా ఐ మీన్ ట్రేడింగ్ గురించి మొత్తం చెప్పేయండి. ఓకేనా, నార్మల్గా ఏంటంటే చాలామంది తెలియకుండా ఎలా పడితే ట్రేడ్ చేసుకొని లాస్ అయితే ఉంటారు అనమాట. ఓకేనా, దానికంటే ప్రాపర్ సబ్జెక్ట్ ఉంటుంది, అది నేర్చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇంకోటి మీరు అడగచ్చు అనమాట, బ్రో ఇది ఇప్పుడు ఈ సిఆర్టీ మెథడ్ చెప్పారు కదా, సో ఇది నేర్చేసుకుంటే మనకు చాలా సరిపోతుందా, దీంట్లోనే మనం ప్రాఫిటబుల్ ట్రేడర్గా అయిపోవచ్చా అంటే కాదనమాట, అవ్వలేమన్నమాట. ఎందుకంటే జస్ట్ ఓన్లీ డైరెక్షన్ తెలుసుకోవడానికి మాత్రమే. ఓకేనా, డైరెక్షన్స్ తర్వాత మనం ఎంట్రీ ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ఆ ఎంట్రీస్లలో మనం లోపల ఎలా ఏం చేయాల్సి ఉంటుంది చాలా మ్యాటర్ ఉంటుంది ఇంకా. ఓకేనా, అవన్నీ తెలుసుకోవాలంటే మీరు మా క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఓకేనా, నేను చెప్తాను మీకు మొత్తం డీటెయిల్స్గా. ఓకేనా, ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా నాకు మీ నెంబర్స్ అన్ని కూడా నాకు పెడతాను నేను. ఓకేనా, ఆ నెంబర్స్ అన్ని మీకు పెడతాను, అవన్నీ దాంట్లో నుంచి మీరు కాల్ చేయండి. ఓకే, ఇన్స్టాగ్రామ్లో కూడా నేను మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటాను. ఇన్స్టాగ్రామ్లో నాకు ఎక్కువ మెసేజ్ కానీ కాల్స్ కానీ ఏ ప్రాబ్లమ్ ఎప్పుడన్నా నాకు కాల్ చేసి మాట్లాడండి. ఓకేనా, హెల్ప్ చేస్తాను మీకు అంతా. ఓకేనా, సో ఇది ఈరోజు ఐ మీన్ మొత్తం డీటెయిల్స్. ఓకేనా, రేపు కూడా సేమ్ ప్లానే ఉంటుంది అనమాట. ఓకేనా, ప్లాన్స్ ఏం చేంజ్ లేవు, సేమ్ మనం వెయిట్ చేసి ఈ పెద్ద ఏరియాస్కి వచ్చినప్పుడు మనం ట్రై చేస్తే ఐ మీన్ మంచిగా ఉంటుంది అనమాట. ఓకేనా, మధ్యలో మీరు ట్రేడ్ చేసినారంటే ఐ మీన్ ఊరికే సాపాస్ ఓడించుకుంటారు అనమాట. ఇక్కడ ఎంత ఎక్కువ మూవ్ ఉండదు అనమాట. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫైటింగ్ జరుగుతుంది అనమాట ఫుల్గా. ఓకేనా, ఆ ఫైటింగ్స్లో పోయేసి మనం కూడా దూరేస్తున్నాం అనుకో, మనం వేస్ట్గా మనీ లాస్ అవుతాం. చాలామంది ఏంటంటే ఇన్స్టిట్యూషనల్స్ అనే వాళ్ళు ఎలా అంటే మనం ఓపికని పరీక్షిస్తారు అన్నమాట వాళ్ళు. ఓకేనా, ఈ రిటైలర్స్ అంటే ఎలా అంటే వీళ్ళకి ఎంత ఓపిక చూస్తారన్నమాట. ఆ ఓపిక మొత్తం అయిపోయేసి మనం ఫుల్గా లాస్ అయిన తర్వాత వాళ్ళు చక్కగా డైరెక్షన్ తీసుకెళ్ళిపోతారు అన్నమాట. ఓకేనా, సో మనకి సేమ్ మనం పేషెన్స్గా ఉండి మొత్తం తీసేసుకోవాలన్నమాట. ఓకేనా, మీకు ఇంకా ఫర్దర్గా అప్కమింగ్ వీడియోస్లో నేను చాలా మ్యాటర్స్ అని చెప్తాను. ఓకేనా,
సో దానికి మీరు ఇంట్రెస్టెడ్గా ఉండి మొత్తం చేస్తే మీకు ఇంకా బాగుంటుంది అన్నమాట. ఓకేనా. సో నాకు చిన్న సపోర్ట్ చేయండి ఓకేనా. సబ్స్క్రైబ్ చేయించుకోండి అందరితో ఓకేనా. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకేనా. నేను ఫర్దర్ ఇంకా వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను మీకోసం ఓకేనా. మీకు ఈవినింగ్ అంతా వచ్చేస్తూ ఉంటుంది వీడియోస్ అనేది ఓకేనా. మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నాకు మెసేజ్ చేయండి ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ. ఒక నిమిషం బ్రో, ఒక విషయం చెప్పడం మర్చిపోయా మీకు ఓకేనా. మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో చూసినామంటే సేమ్ ఇలాగే మనం మాట్లాడుకున్నట్టే మనకి లిక్విడ్ అనేది పడింది అనమాట. ఓకే, లిక్విడ్ని తీసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి మనకి బ్రేక్అవుట్ చేసి పైకి మన సప్లైన్స్ పడిపోయాయి అనమాట. దీన్నే మనం ఇందాక చూసాం కదా సిఆర్టీ మెథడ్, ఇది వన్ డేలో పెట్టి చూసాం అనుకో మనకి ఎగ్జాక్ట్గా ప్రీవియస్ డే ఒక హైస్ని మనం తీసేసుకున్నారు ఓకేనా. ఇక్కడ చూసారంటే మీరు సేమ్ ఇందాక ఎగ్జామ్స్ మాట్లాడుతున్నాం కదా అలాగే ఇప్పుడు ఇది మొత్తము 3 days అనమాట. 3 days ఒక హైని చేస్తున్నారు అనమాట. తీసి వాళ్ళకు నెక్స్ట్ టార్గెట్ ఏంటి, అక్కడ నుంచి మనకి ఈ లోస్ని తీసుకోవడానికి వస్తున్నారు అనమాట. సో ఈ లోస్ని తీసేస్తున్నారు అనమాట. ఈ 2 days ఒక లోస్ని తీసేస్తున్నారు అనమాట ఓకేనా. సో ఇట్లా మనకి సిఆర్టీ మెథడ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో మనకి ఎక్కడి నుంచి రాయాలి అని చెప్పేసి మనం ఈజీగా డైరెక్షన్ అనేది తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా. సో దీన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా, నేర్చుకోండి కూడా, ప్రాక్టీస్ చేయండి ఈ మెథడ్ని ఓకేనా. సో ఇది అనమాట ఓకేనా.